ఆసిఫాబాద్ జిల్లా లో దళితులు కొనుగోలు చేసిన భూములను తిరిగి లాక్కునే యత్నంపై అధికారులు స్పందించాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావుల మాదిగల ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులతో కలిసి కాగజ్ నగర్ కౌటాల మండల పార్టీ గ్రామానికి చెందిన దళితుడైన మేస్రం శంకర్ గత 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. 5 ఎకరాల భూమిని తిరిగి తనకే కావాలంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే రామచందర్, రవీందర్లపై పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు చేశామని వారు తెలిపారు. స్టేషన్ లో బెయిల్ తీసుకొని మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై, బట్టుపల్లికి చెందిన పెంటపర్తి అంకులపై దాడికి దిగిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వారి భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పేట భాస్కర్, అంబేద్కర్ సంఘాలు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమించిన వారిపై దళితుల భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాగజ్ నగర్ మండలు గ్రామం బట్టుపల్లి శివార్లో ఉంటా. నా పేరు పెంటపర్తి అంకులు. మేము గత 40 సంవత్సరాల ముందును మా నాన్న పెంటపర్తి ఎల్లయ్య, పెంటపర్తి మల్లయ్య దగ్గర, మన పిరిసిగుల మల్లయ్య దగ్గర ల్యాండ్ కొన్నాడు. ల్యాండ్ కొంటే అప్పుడు ఆల్రెడీ సిర్పూర్ సివిల్ కోర్టు నుంచి 1969లో మాకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ధరలో వీళ్ళ మన పిరిసింగుల మల్లయ్య మనమడు శ్రీకాంత్ అనేటప్పుడు మా పేరున్నది అని చెప్పి కోర్టులో అప్లై చేసిండు. దానికి దొంగ పట్ట వేసుకుంటా అని చెప్పని తిరుగుతాడు. మేము ఆల్రెడీ ఆర్డీఓ సాబ్కి ఇచ్చినాము లెటరు, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ కూడా కలిసిన మామూలుగా బాగా వేధిస్తాడు ఈ మాదిగోళ్ళ అని. అంబేద్కర్ గారి వారసులకే ఈరోజు అన్యాయం జరుగుతున్నది. అది చాలా స్పష్టంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా స్పష్టంగా కాగజ్ నగర్ లో గాని, కౌటల్యలో గాని, కౌటాల మండల్లో గాని చాలా స్పష్టంగా కనిపించింది. ఈ రోజు అదే విషయంపై ఏదైతే 30-40 సంవత్సరాలుగా ఎట్టి చాకిరీ చేస్తూ ఎడ్డి కాలంలో వారి తాత ముత్తాతల నుంచి ఏదైతే కొనుగోలు చేసుకొని ఏదైతే భూమి కోసం ఇంత పొట్ట కడుపుకోవడం కోసం శ్రమించి సాగు చేసుకున్న భూములను కూడా ఈ రోజు ఏదైతే ధరణి పోర్టల్ వల్ల వారికి అమ్ముకున్న వాళ్లకు మళ్ళా ఏదైతే ధరణి బుక్ రావడంతో ఈ రోజు మర్రవడి కులం పేరిట దూషిస్తూ ఏదైతే అరాచకము సృష్టిస్తున్నారో ఆ వ్యక్తులకు ఈ రోజు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ అయితేనేమి, ఎంఆర్పీఎస్ అయితేనేమి, ఎంఎస్పీ అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన రాష్ట్ర అధ్యక్షునిగా పేట భాస్కర్ గా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజు అంబేద్కర్ గారి వారసులకే ఈ రోజు అన్యాయం జరుగుతున్నది. అది చాలా స్పష్టంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా స్పష్టంగా కాగజ్ నగర్ లో గాని, కౌటల్యలో గాని, కౌటాల మండల్లో గాని చాలా స్పష్టంగా కనిపించింది. ఈ రోజు అదే విషయంపై ఏదైతే 30-40 సంవత్సరాలుగా ఎట్టి చాకిరీ చేస్తూ ఎడ్డి కాలంలో వారి తాత ముత్తాతల నుంచి ఏదైతే కొనుగోలు చేసుకొని ఏదైతే భూమి కోసం ఇంత పొట్ట కడుపుకోవడం కోసం శ్రమించి సాగు చేసుకున్న భూములను కూడా ఈ రోజు ఏదైతే ధరణి పోర్టల్ వల్ల వారికి అమ్ముకున్న వాళ్లకు మళ్ళా ఏదైతే ధరణి బుక్ రావడంతో ఈ రోజు మర్రవడి కులం పేరిట దూషిస్తూ ఏదైతే అరాచకము సృష్టిస్తున్నారో ఆ వ్యక్తులకు ఈ రోజు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ అయితేనేమి, ఎంఆర్పీఎస్ అయితేనేమి, ఎంఎస్పీ అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలో బట్టిపల్లి శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 84 గల భూమిని గత 40 సంవత్సరాల క్రితము మరి దాన్ని కొనుగోలు చేయటం జరిగింది. కొనుగోలు చేసినటువంటి భూమి మరి మా దళితుల వద్దనే కబ్జాలో ఉన్నది, వాళ్ళ దగ్గరనే ఉండగా కూడా ఆ కొనుగోలు చేసిన తర్వాత అమ్మిన వ్యక్తి చనిపోవటము, దానికి సంబంధించినటువంటి మనమడు అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి ఈ భూమి మాది, మీకు ఇలాంటి ఏం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని నానా రకాలుగా చిత్రహింసలు గురి చేసడము, కులం పేరుతో దూషించడము, మరి ఆ భూమిని దొంగపట్ట చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే
ఏదైతే ఆ మనమడు అనే వ్యక్తి తాత తండ్రులు అమ్మినటువంటి భూమిని మళ్ళీ తిరగబడి ఆ భూమికి కావాలని మరి ఈ దళితులను వేధించడము, దళితుడిని కులం పేరుతో దూషించడం అనేది సరైన పద్ధతిగా వెంటనే అధికారులు స్పందించి వాళ్ళ మీద వెంటనే అట్రాసిటీ కేసు నమోదు. మా కౌటల మండలం పార్టీ విలేజ్ 1997లో మేము శ్రీ ఎన్ముల రామచంద్ర దగ్గర 5 ఎకరాల భూమి కొన్నాము. కొని మేము సాగు చేసుకుంటున్నాము. మళ్ళీ మధ్యలో ధరణి పోర్టల్ ద్వారా ఆయన కొడుకు పేరు మీద 2023లో ధరణి పోర్టల్ చేసి పట్టా చేయించి మమ్మల్ని వేధిస్తున్నాడు. ఇట్లా మేము కబ్జాలో ఉన్నాము, అది కలిగి ఉన్నాము.